ఆరాధించే మనసు అనేది చాలా ముఖ్యం. ఈ ఆరాధించే మనసుతోనే మెట్లెక్కాలి, మందిరానికి రావాలి. అది లేకపోతే వ్యర్థం వ్యర్థం వ్యర్థం. ఇంకొక మాట చెప్పనా, బయట వాళ్ళు లోకంలో ఉండి సమయాన్ని వ్యర్థం చేస్తున్నారు. మనమంతా దేవుని మందిరంలో ఉండి ఏదో దేవుని దగ్గర ఉన్నామనుకునే సమయాన్ని అంతా వేస్ట్ చేస్తున్నాము, వ్యర్థం చేస్తున్నాము. ఈ లెక్కను చూస్తే వాళ్ళకి ఏమీ తేడా లేదు, మనకి ఏమీ తేడా లేదు. కాబట్టి అది కొంచెం దృష్టిలో పెట్టుకుని దేవునికి లోకువ కాకుండా దేవునికి ఇచ్చే విలువ మనం ఇవ్వాలని నేను హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అందరినీ కొంచెం ఆలోచించండి. నేను చెప్పినవి నొచ్చుకోవద్దు కానీ ఆలోచించండి. రండి, కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? చాలండి. ఈ మాట ఒకానొక సమయంలో ఒకరి జీవితాన్ని చాలా ప్రభావితం చేసింది. చెప్పాలంటే ప్రపంచాన్నంతటినీ కూడా ఈ మాటే వెలిగించిందని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఆ లైటు, ఈ లైటు, మీ ఇంటి దగ్గర ఉన్న లైటు, వీధుల్లో ఉన్న లైట్లు, రోడ్ల మీద ఉన్న లైట్లు మనం చూడగలుగుతున్నామంటే దానికి కారణం ఈ వచనమే అని చెప్పొచ్చు. చెప్తాం. మనందరికీ బాగా తెలుసు థామస్ ఆల్వా ఎడిసన్ గారు. ఈయన ఏం కనిపెట్టారండి? బల్బు కనిపెట్టారు. ఈ విషయం అందరికీ తెలుసు. లోకంలో ఉన్న వాళ్ళు కూడా ఈ మాట చెబుతారు. కొన్ని విషయాలు జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఒకరోజు థామస్ ఆల్వా ఎడిసన్ గారు ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కూడా ఖాళీగా ఉండకుండా బైబిల్ తీసుకుని చదువుతున్నారు. ఇక్కడ చిన్న సందర్భం ఏంటంటే, ఆయన సైంటిస్ట్, శాస్త్రవేత్త అన్న వాళ్ళు ఇంటిని వదిలేసి, భార్యను వదిలేసి, పిల్లలను వదిలేసి రీసెర్చ్ రీసెర్చ్ రీసెర్చ్, పరిశోధన 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 అని వీళ్ళు ఎంతసేపు పరిశోధన మీద ఉంటారు. ఖాళీ ఉంటుందంటారా? ఉండదు. అంత బీభత్సంగా ఖాళీ లేకపోయినా ట్రైన్లో కూడా వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తారు? పరిశోధన గురించే ఆలోచిస్తారు, ప్రయోగాల గురించే ఆలోచిస్తారు. కానీ అలాంటి టైంలో కూడా ఆయన ఏం తీసి చదువుతున్నాడు? బైబిల్ తీసి చదువుతున్నాడు. మనమేమో బైబిల్ చదవడానికి పని 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 అని మనం అనుకుంటాం. ఆయన ఏమో పనిని పక్కన పెట్టి బైబిల్ 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 అని అంటున్నారు. మనం గొప్ప వాళ్ళం అంటారా? ఆయన గొప్ప వాళ్ళు అంటారా? ఆలోచించాలి. అలా ప్రయాణం చేస్తూ ఉంటున్నప్పుడు ఓ యవనస్తుడు, నాలాంటి ఓ యవనస్తుడు వచ్చాడు. ఈయన ఎవరో తెలియదు. పాపం కూర్చుని, ఏంటండి చూస్తే చాలా పెద్ద ఆయనలా ఉన్నారు, వయసు పెద్దగా ఉంది, మిమ్మల్ని చూస్తుంటే చాలా అమాయకంగా అనిపిస్తుంది, బాధగా అనిపిస్తుంది, ఏంటి ఇంకా ఈ వయసులో ఈ మత పుస్తకాన్ని పట్టుకుని చదువుతారేంటండి మీరు? ఇది ఎప్పుడో రాసింది, ఎవరో రాసింది, నిజమో కాదో ఎవరికి తెలుసు, ఇంకా చదువుతారేంటండి మీరు దీన్ని? ఆయన చాలామంది, నేనేమో అంటే ఆయన ఆ యవనస్తుడు ఒక ల్యాబ్లో పనిచేస్తాడు. తను కూడా సైంటిస్టే ఓ ల్యాబ్లో పనిచేస్తాడు. పాపం చాలామందిని చూస్తున్నప్పుడు బాధ వేస్తుందంట ఆయనకి. ఏమనంటే అందరూ దేవుడు 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 అని చాలా సమయాన్ని వేస్ట్ చేసేస్తున్నారు. అసలు ఏంటి, నాకు చాలా బాధ కలుగుతుంది, దేవుడు లేదు దెయ్యం లేదు ఏంటి మీరు అని చెప్పేసి అంటుంటే థామస్ ఆల్వా ఎడిసన్ గారు అలా చూసి, ఏవయ్యా దేవుడు లేడంటావా? ఈ సృష్టి కానీ నువ్వు నేను కానీ ఆయన లేకుండానే పుట్టేశామంటావా, కలిగేశామంటావా అని చెప్పేసి అనగానే, అవును, ఈ సృష్టి అనేది ఏదో దేవుడి వల్ల ఏం వచ్చేలేదు, ఈ సృష్టి అనేది సైన్స్ వల్ల వచ్చింది, దాని అంతటా అదే వచ్చింది అని చెప్పేసి అంటే, ఆయన ఇలా చూసి ఈ లోపు మాట్లాడుతూ ఉండగానే, సంభాషణ జరుగుతూ ఉండగానే ఆయన దిగాల్సిన చోటు వచ్చేస్తే వెంటనే ఏం చేశారంటే గబగబా లేచారు. లేచి వెళ్ళిపోతూ, ఏవయ్యా తర్వాత మాట్లాడదాం, మనం నీకు ఖాళీ ఉన్నప్పుడు ఇదిగో నేను ఆ విజిటింగ్ కార్డు ఇస్తున్నాను నీకు, అక్కడికి వచ్చి దీని గురించి మనం చర్చిద్దామని చెప్పేసి ఆయన రమ్మన్నారు. ఈయన దిగిపోయారు థామస్ ఆల్వా ఎడిసన్ గారు. దిగిపోయిన తర్వాత కూర్చుని మనవాడు విజిటింగ్ కార్డ్ చూస్తున్నాడు. విజిటింగ్ కార్డ్ చూస్తున్నప్పుడు దాని మీద ఉంది థామస్ ఆల్వా ఎడిసన్. అండ్ పేరు పలుకుతున్నాను కానీ చిన్న పేరు అనుకుంటున్నారా? ప్రపంచవ్యాప్తంగా చాలా అత్యంత గొప్ప పేరు ఈ పేరు, థామస్ ఆల్వా ఎడిసన్. అసలు సైంటిస్టులందరూ కూడా చాలామంది ఆయన కలవాలనుకుంటారు. అలాంటిది విజిటింగ్ కార్డు ఇచ్చేటప్పటికి
నేను ఇప్పటి వరకు ఈయనతో మాట్లాడానా అని చాలా ఆశ్చర్యపడిపోతా అర్జెంటుగా వెళ్ళాలని చెప్పేసి ఒకరోజు ఆయన బయలుదేరిన తర్వాత ఈ థామస్ అల్వా ఎడిసన్ గారు ఉన్న చోటికి ఆయన వచ్చి మాట్లాడుతున్నమాట. సారీ అండి, మీరని తెలియక నేను ఆ రోజున కొద్దిగా ట్రైన్లో మీతో ఇబ్బందిగా మాట్లాడాను, దయచేసి అవేవి మనసులో ఉంచుకోకండి అని చెప్పేసి అన్నాడు ఆయన. అంటే సర్లేవయ్యా, అదేం లేదులే, చూడు నా ల్యాబ్ అని చెప్పేసి చూపిస్తున్నారు. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. చూపిస్తూ ఉన్నప్పుడు ఆ ల్యాబ్లో అన్నీ చూస్తున్నాడు ఆయన. ఎవరు? ఈ యవనస్తుడు, సైంటిస్టు. అన్నీ చూసి వచ్చేటప్పటికి పరికరాలు ఉంటాయి కదా, చాలా బల్బులని లేకపోతే ఇంకా రకరకాల వస్తువులని ఉంటాయి కదా, అవన్నీ చూస్తున్నప్పుడు ఒక పరికరం దగ్గరికి వచ్చినప్పుడు చాలా ఆశ్చర్యపడిపోయాడు. అది చూడగానే ఆకర్షించింది. అప్పుడు ఇది ఏంటి అసలు, ఇది తెలుసుకోవాలి, ఎలా వచ్చింది, దీన్ని ఎలా చేశారు థామస్ అల్వా ఎడిసన్ గారు, ఒకసారి కొంచెం ఆ పరికరం ఎలా వచ్చిందో చెప్పరా, ఎలా తయారు చేశారో చెప్పరా, అది ఏం పని చేస్తుందో ఎలా పనిచేస్తుందో చెప్పరా అన్నప్పుడు ఆయన చూసి దొరికాడని చెప్పేసి ఆ రోజు ట్రైన్లో సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని మాట్లాడుతున్నాడు. అదా, ఏమోనండి, దానికి అదే వచ్చేసి ఉంటుంది అని చెప్పేసి అంటున్నాడు. ఈయన అదేంటండి అలా మాట్లాడతారు, దానికి అదే వచ్చేయటం ఏంటి, ఎవరో లేకుండా పనివాళ్ళు లేకుండా శాస్త్రస్తులు లేకుండా అది ఎలా వచ్చేస్తుందండి ఏంటండి బాబు అంటే, ప్లీజ్ అండి అలా మాట్లాడకని చెప్పండి అంటే, యావయ్యా నేను నన్నడు అడుగుతావు ఏంటి నువ్వు, నేనేం చేయమంటావు, నేను వచ్చేటప్పటికి అది అక్కడ ఉంది అంతే అని చెప్పేసి అంటుంటే ఈయన మళ్ళీ ఇలా చూసి బాధగా అలాగంటారేంటని చెప్పండి అంటే, బహుశా నువ్వు చెప్పావు కదయ్యా సైన్స్ అని, ఆ సైన్స్ వల్లే వచ్చేసి ఉంటుంది ఇది అని చెప్పేసి అంటేనే, ఎవరో తయారు చేయకుండా ఎలా వచ్చేది ఏంటండి మీరు అలా మాట్లాడతారంటే, ఏవయ్యా ఈ చిన్న వస్తువే దాన్ని సైంటిస్ట్ లేకుండా తయారైపోయిందంటే నువ్వు ఒప్పుకుంటలేదే, ఇంత పెద్ద సృష్టి, ఇంత పెద్ద మనిషి ఎవరో లేకుండా ఈ భూమి మీద వచ్చేసారంటే నువ్వు నమ్మేసావా, ఇంత పెద్ద సృష్టి ఎవరో లేకుండా దానికి అదే వచ్చేసిందంటే నువ్వు నమ్మేసావా, ఏంటయ్యా దానికి ఏమైనా అర్థం ఉందా అంటే, ఆ సైంటిస్ట్ చూసి తలదించుకుని ఏం మాట్లాడలేకపోయాడు. ఏం మాట్లాడతాడు, అందుకే కొన్నిసార్లు డైరెక్ట్గా మాట్లాడేయకూడదు వాళ్ళతో. ఓ టైం వస్తుంది, అయ్యో చెప్పలేకపోయినా నేను బాధపడాల్సిన అవసరం లేదు, ఒక టైం వస్తుంది, అప్పుడు అలా చూసి అర్థం చేసుకుని దేవుడే ఈ సృష్టిని చేశాడు అని తెలుసుకున్నాడు ఆయన. ఇది చిన్న విషయం అనుకుంటున్నారా? మన దేవుడు ఎవరంటే సృష్టికర్త. దేవుడు చాలా గొప్పవాడు అండి. ఒకసారి చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. అందుకే దేవుడు ముందుగా నిచ్చేశాడు, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించేను. ఇక్కడ ఇంగ్లీష్ పరంగా చూసుకుంటే చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఒక వాక్యం ఉంటే దానికి ఏముండాలి, సబ్జెక్ట్ ఉండాలి, వెర్బ్ ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి. తెలుగులో కర్త ఉండాలి, క్రియ ఉండాలి, తర్వాత కర్మ ఉండాలి. కర్త కర్మ క్రియ నేనే అని ఇలా మాట్లాడతారు కదా అప్పుడప్పుడు. దేవుడు అందుకే ముందే చెప్పేశాడు, ఆయన ఏం చేశాడో చెప్పారు, ఈ సృష్టిని ఎవరు చేశారో చెప్పారు, క్లియర్గా చెప్పేశారు. అందుకే ఫస్ట్ వచనంలోనే దేవుడు ఎవరంటే సృష్టికర్త. ఈ మాట చిన్నగా అనిపిస్తుందేమో, కొద్దిగా ముందుకు వెళ్దాం. మనం ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు రోడ్డుని చూసినప్పుడు, మెట్లను చూసినప్పుడు, గోడలను చూసినప్పుడు, కిటికీలను చూసినప్పుడు, తలుపులను చూసినప్పుడు, పైన ఫ్యాన్లు చూసినప్పుడు, లైట్లు చూసినప్పుడు, సోఫాలు చూసినప్పుడు, కుర్చీలు చూసినప్పుడు, గదులను చూసినప్పుడు, అన్నిటినీ చూస్తున్నప్పుడు అబ్బా నిజంగా ఈ కుర్చీలు ఈ సోఫాలు ఏంటి అని చెప్పేసి చాలా సంతోషపడిపోతూ ఉంటాం. వెంటనే ఓ ప్రశ్న వేస్తాం, అది చాలా ఆకర్షణీయంగా బాగుంటాయి, ఎవరు తయారు చేశారు, ఎవరు తెప్పించారు, ఎక్కడ కొన్నారు, ఎక్కడ చేయించారు అంటారా లేదండి? మనిషి ఎలా అయిపోయాడంటే ఈ లోకంలో ఉన్న వాటి మీదే వాళ్ళ కళ్ళు వెళ్ళిపోయింది, వాళ్ళ చెవులు వెళ్ళిపోయాయి, వాళ్ళ మనసు వెళ్ళిపోయింది, వాళ్ళ మెదడు వెళ్ళిపోయింది, వాళ్ళ ఊహ వెళ్ళిపోయింది, వారి ఆలోచన వెళ్ళిపోయింది. కానీ ఈ మనుషులు చేసిన వాటి గురించి అయితే మంచి మంచి ప్రశ్నలు అడుగుతారు. రోజు ఆకాశాన్ని చూస్తారు, రోజు సూర్యుని చూస్తారు, రోజు చంద్రుని చూస్తారు, కానీ ఎప్పుడైనా అబ్బా దేవుడు ఎంత బాగా చేశాడండి, అసలు ఎలా చేసుంటాడు దీన్ని, ఈ ప్రశ్న ఏమైనా వస్తాయంటారా మనుషులకి? లేదు. కారణం సృష్టికర్త అయిన దేవుణ్ణి మర్చిపోయారు, సృష్టిలో ఉన్న వాటి మీదకి మళ్ళీపోయింది. అందుకే నాకు ఎప్పుడప్పుడు అనిపిస్తుందండి, దేవుడు నిజంగా అవకాశం ఇస్తే మన సంఘంలో ఉన్న వాళ్ళందరికీ కూడా, రమేష్ అన్య, రామాంజల్ గారు, రత్నరాజు గారు, జాన్ ప్రకాష్ అన్య, అర్జెంటుగా టెంట్ తీసుకెళ్ళిపోయి చంద్రుడి మీద వేసేయండి. చంద్రుడి మీద టెంట్ వేసేసి దాని మీద చక్కగా స్టేజ్ వేసేసి కుర్చీలు వేసి బరకాలు వేసి లైట్లు పెట్టి అబ్బో చంద్రుడి మీద నుండి భూమిని చూపిస్తా పాఠం చెప్తే భూమి, అప్పుడు భూమిని సముద్రాన్ని
తర్వాత ఈ నేలనంతటిని ఆకాశాన్ని కలిపి చూస్తుంటే ఎంత బాగుంటుందో తెలుసా అండి. అప్పుడే మనం అందరూ ఏ మాట అంటాం అనుకుంటున్నారు? నిజంగా ఇలా దేవుడు అవకాశం ఇస్తే మనందరూ ఏ మాట అంటామంటే ఒక మంచి మాట అంటాం. ఆ మాట యోనా చెప్పాడు. చూద్దాం యోనా గ్రంథం. యోనా గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్తయై ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. ఇక్కడ మామూలుగా యోనాన్ గారు ఏమడిగారంటే, అసలు నువ్వు ఎక్కడ వాడివి, నీ వ్యాపారం ఏంటి, నీ దేశం ఏంటో చెప్పు అని అంటే, అలా చెప్పకుండా దాంతోపాటు ఏం చెప్తున్నాడు? సముద్రమునకును భూమికిని సృష్టికర్తయై అని అంటున్నాడు. అంటే ఎంత బాగా చెప్తున్నాడు దేవుని గురించి చూడండి. దేవుడు ఎవరంటే నెంబర్ 1 సృష్టికర్త. సృష్టికర్త అంటే చిన్న సృష్టికర్త కాదు. ఏదో 10 బిల్డింగులు కట్టేస్తే, 100 అంతస్తుల బిల్డింగులు కట్టేస్తే, 1000 అంతస్తుల బిల్డింగులు కట్టేస్తే దాన్ని చూసి అబ్బో 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 అనుకుంటాం. అది కాదండి. దేవుడు చేసిన సృష్టిని చూస్తున్నాం మనం. సృష్టిని చూస్తున్నప్పుడు ఆయన సృష్టి ఎంత గొప్పదో, సృష్టిని చేసిన సృష్టికర్త అయిన దేవుడు ఎంత గొప్పవాడో అర్థం కాకపోతే ఎలా? మొట్టమొదటిగా మనం చేయాల్సిన ఆరాధన దేవుడు సృష్టికర్త. కానీ ఈ రోజులు ఎలా అయిపోయిందంటే, బాధాకరమైన విషయం ఏంటంటే, ఏమండి ఒక చాలా ఆశతో కొడుకు నాన్న అడిగాడు, నాన్న నాకు బర్త్డే వస్తుంది కదా, నాకు బండిని గిఫ్ట్గా కొను, నాకు బండి కావాలి, నాకు బుల్లెట్ కొను నాన్న అని చెప్పేసి అన్నాడు. అని అంటే ఇప్పుడు పాపం నాన్న చాలా కష్టపడి కొంత డబ్బు సంపాదించి, డబ్బులు సరిపోకపోతే అప్పు కూడా తెచ్చి వెళ్ళి మంచి బండిని కొని తెచ్చిచ్చారు. ఇప్పుడు తెచ్చి ఇవ్వగానే ఆ బర్త్డే రోజున చూసి ఆ గిఫ్ట్ని చూసి అబ్బో ఎంత బాగుందో ఎంత బాగుందో ఎంత బాగుందో భలే ఉందని చెప్పేసి ఎక్కేసి దాన్ని యాక్సిలేటర్ తిప్పేసి తాళం పట్టుకుని తిప్పేసి ఇలా చాలా ఆనందపడిపోతున్నాడు. కానీ ఇప్పుడు బండి కూడా కనీసం దిక్కుండా బండి వేసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాన్న మనసులో ఏముంటుందండి? ఇంత కష్టపడి సంపాదించి చక్కగా నేను కొని అప్పు తెచ్చి కూడా కొనిస్తే ఒక థ్యాంక్స్ చెప్పలేదు, కనీసం నాన్న నువ్వు నా కోసం కొన్నావు అని హత్తుకోలేదు, కనీసం ఒక ముద్దు కూడా పెట్టలేదు. మనుషుల పరిస్థితి ఎలా ఉందంటే ఇలాగే ఉంది. దేవుడు చేసిన జంతువులను, కుక్కని ప్రేమిస్తారు, పిల్లిని ప్రేమిస్తారు, మొక్కల్ని ప్రేమిస్తారు, ప్లాంట్స్ మొక్కల్ని ప్రేమిస్తారు, జంతువుల్ని ప్రేమిస్తారు, అన్నిటినీ ప్రేమిస్తారు. కానీ ఎవరిని ప్రేమించరంటే దేవుని ప్రేమించరు. మీరు ఈ పదం వినే ఉంటారు, యానిమల్ లవర్స్, బర్డ్ లవర్స్, బైక్ లవర్స్, ఫోన్ లవర్స్. అంటే ఏంటి? ఫోన్ని ప్రేమించేవారు, జంతువుల్ని ప్రేమించేవారు, మొక్కల్ని ప్రేమించేవారు. ఇది అంటే మనుషులు దీన్నే ప్రేమిస్తున్నారు, కానీ దేవుడు చేసిన సృష్టిలో ఉన్న వాటిని చూసి అబ్బో అనుకుంటున్నారు, కానీ దేవుని వైపుకు మాత్రం మనసు తిరగటం లేదు. ఇంకొక విషయాన్ని జాగ్రత్తగా చూద్దాం. ఈయన బట్టి మనం ఏం అర్థం చేసుకున్నామంటే ఇక్కడ నెంబర్ 1 దేవుడు సృష్టికర్త. రెండవ విషయంలోకి వస్తాం. ఈ థామస్ అల్వా ఎడిసన్ గారు చిన్నప్పుడు కూడా చాలా తుంట్ర పనులు చేసేవాడండి. ఈయన ఎంత తుంట్ర పనులు చేసేవాడంటే, చిన్నప్పుడు అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు గుడ్ల మీద, ఇప్పుడు గుడ్లు పెట్టిందనుకోండి కోడి, ఆ గుడ్ల మీద కోడి పొదుగుతుంది కదండి. అదేంటి గుడ్ల మీద కోడి అలా ఉందేంటి, ఓహో అలా ఉండాలి కాబోలు, పిల్లలు వచ్చినాయి కదా, ఆహా అలాగా అని చెప్పేసి ఒకరోజు ఒక మంచి తట్ట తెచ్చుకుని అందులో గుడ్లు తెచ్చుకుని ఆ గుడ్లు అలా ఎండగా పెట్టుకుని కోడి ఎలా పొదుగుతుందో అలా దాని మీద కూర్చున్నాడు. అలా దాని మీద కూర్చున్నాడు. అంటే ఆయన ఉద్దేశం అంటే ఇంత అలరి, మామూలు అలరి కాదు, రకరకాల డిఫరెంట్గా ఆలోచించటం. అని తర్వాత ఇంకో చోట నిప్పుని చూశాడంట. నిప్పుని చూస్తుంటే ఇది ఇంతే ఉందేంటి, ఇలా ఉంది, కొంచెం దగ్గరగా ఉండి పరిశీలించాలని చెప్పేసి పాకుంటే పాకి నిప్పంటిచ్చేసాడు. ఆ నిప్పంటించేస్తే వాళ్ళ అమ్మ నాళ్ళు ఏంట్రా నాయన ఈ పనులు ఏంట్రా నాయన. ఒక రోజు పక్షిని చూస్తే నేను కూడా పక్షిలా ఎగరాలని చెప్పేసి ఏదేదో చేసేసాడు. ఇలా చాలా తుంటరి వేషాలు. ఈ తుంటరి వేషాలు ఒకరోజు స్కూల్లో అతనికి డిస్లాక్సియా అనే ఒక చిన్న వ్యాధి ఉందండి, డిస్లాక్సియా అని. దానివల్ల ఏంటంటే అక్షరాలు మనం మామూలుగా రాస్తాం కదా, ఇప్పుడు పిల్లలు రామన్నా మామూలుగా రాస్తారు, ఆయన ఏంటంటే తిరగేసి రాసేవాడు ఆయన. ABCD అని తిరగేసి రాసేవాడు. ఆ స్కూల్ టీచరు మీ ఓడికి మేము చదువు చెప్పలేమని చెప్పేసి వాళ్ళ అమ్మగారికి లెటర్ రాసి చెప్పారు, మీ ఓడి మేము చదువు చెప్పలేము, మా వల్ల కాదు, మీ ఓడికి ఏమీ రాదు, మీ ఓడికి ఏమీ చేత కాదని చెప్తే ఒకరోజు వాళ్ళ అమ్మగారు ఆ లెటర్ చూసి
తల్లి చూడండి, అసలు దేవుని వాక్యపు శక్తి ఎంత గొప్పదంటే చూడండి, ఆమె ఏం బాధపడకుండా, మనలాంటి వాళ్ళమైతే ఇంకంతే, ఇంక అయిపోయింది, ఇంక ఏ స్కూల్లో మా పిల్లల్ని జాయిన్ చేసుకోరు, మా ఓడికి భవిష్యత్తే లేదు, ఇంక ఎప్పుడు మా వాళ్ళు ఈ పనులే చేసుకోరు అనుకుంటాం. కానీ ఆవిడ అలా కాదు. రోజు ప్రార్థనా వాక్యం చదువుకోవడం వల్ల ఆవిడ ఏం చేసిందంటే, ఆవిడ ఎప్పుడు కూడా ఒక మాట చెప్తూ ఉండేది. మీకు అదే చదివించాను ఒకసారి చూడండి. కీర్తన గ్రంథం 27వ అధ్యాయము మొదటి వచనం, యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. అక్కడ ఆగండి, స్పీడ్గా వెళ్తాను. ఇక్కడ ఈ మాట ఎందుకు చదివించానంటే, ఆయనకి చీకటంటే భయం అంటండి. చిన్నప్పుడు చీకటంటే భయమైనప్పుడు వాళ్ళ అమ్మగారి దగ్గర కూర్చోబెట్టుకుని ఈ మాట చెప్పారు, నాన్న ఎందుకు నువ్వు భయపడుతున్నావు? కీర్తన గ్రంథం 27వ అధ్యాయంలో దేవుడు నీ కోసం ఏం చేశాడు చూడు, యెహోవా నాకు వెలుగు. చీకట్లో నీకు ఏమేస్తుంది? భయం వేస్తుంది. నీకు వెలుగు లేవనుకుంటావు, కానీ నీకు వెలుగు ఎవరు? దేవుడు. అయ్యో చీకట్లో నేను ఏమైనా తప్పిపోతే నన్ను ఎవరు కాపాడలేరు అనుకుంటావు, కానీ నీకు రక్షణ ఎవరు? దేవుడు. ఈ మాట చెప్పగానే అప్పుడు పుట్టుకొచ్చిందండి ఆయనకి. ఈ మాట నుండే పుట్టుకొచ్చింది ఆయనకి, ఈ లోకాన్ని ఎలాగైనా సరే వెలిగించాలి అని. అప్పుడు స్కూల్లో లెటర్ చేసిన తర్వాత అన్ని ఆవిడ అనుకుంటుంది ఏదైనా చేయాలని చెప్పేసి. అప్పటి నుండి మొదలుపెట్టింది ఆవిడ ఏమైనా మొదలుపెట్టిందంటే, నాన్న నువ్వు ఎందుకు పుట్టావు, ఇదిగో నువ్వు ఇలా బ్రతకాలి, దేవుడు నీకు సహాయం చేస్తాడని చెప్పేసి ఎప్పుడు కూడా ఎలా ఉండేవాడంటే సేమ్ యోబు జ్ఞాపకం వస్తాడు. ఆయన దగ్గర పెట్టుకుని ప్రార్థన చేయటం, బైబిల్ వాక్యం చదవడం, ప్రార్థన చేయటం, బైబిల్ వాక్యం చదవడం. ఇలా అంటున్నాను ఏమనుకోకండి, కొంచెం టైం అవుతుంది, సేవకులను క్షమించాలి. ఏంటంటే ఎప్పుడైనా సరే మా నాన్నగారు చిన్నప్పుడు నాకు మా అన్నయ్యకి, గొప్ప కోసం చెప్పట్లేదు కానీ మేము ఖచ్చితంగా చెప్పి తీరాలి ఇది. చిన్నప్పుడు అండి నేను మూడవ తరగతి అంటే 8 లేదా 9 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆ వయసులో మమ్మల్ని ఇంత పెద్ద మంచి పుస్తకం కొని ఓ పెన్ ఇచ్చి, చెప్తున్న ప్రతి మాట నువ్వు రాయాలి, నాకు రాసి చూపించాలి అనేవారు మా నాన్నగారు. ప్రార్థనలో మా అన్నయ్య నేను కూర్చుని మొదలు పెట్టేవాళ్ళం. చెప్తున్న ప్రతి మాట అంటే చెప్తా ఉంటారు, పక్కన రాసేసి ఉండేవాళ్ళు. అలా రాయటం వల్ల మీకు విషయం చెప్పిన, మాకు తెలుగు బాగా వచ్చిందండి. ఈ రోజున మేము తెలుగు బాగా చదవడం కారణం అదొకటి, తెలుగు బాగా మాట్లాడడం కారణం అదొకటి. చెప్తున్న ప్రతి మాట రాసేసేవాళ్ళం. అసలు మనం అనుకుంటాం సండే స్కూల్ అంటే 5 సంవత్సరాల పిల్లల్ని, 4 సంవత్సరాల పిల్లల్ని, 2 సంవత్సరాల పిల్లల్ని తీసుకుని వచ్చి పిల్లల్ని కూర్చోబెట్టాలి అనుకుంటాం. అసలు సండే స్కూల్లో పిల్లల్ని కూర్చోబెట్టడమే తప్పు నన్ను అడిగితే. ముందు ఎవరిని కూర్చోబెట్టాలి? ముందు తల్లిదండ్రులు కూర్చోబెట్టాలి. సండే స్కూల్లో మొట్టమొదటి పిల్లలు ఎవరంటే తల్లిదండ్రులు. ముందు తల్లిదండ్రులు నేర్చుకుంటే ఆ తర్వాత పిల్లలు నేర్చుకుంటారు. నిజంగా దేవుడు ఎంత సహాయం చేశారంటే, ఆ థామస్ అల్వా ఎడిసన్ గారికి రోజు ప్రార్థన చేసి చెప్పేదండి ఆవిడ. అలా చేసిన వెంటనే ఆయనకి మంచి ఆలోచనలు వచ్చినాయి. దేవుని మీద ఆధారపడి ఎప్పుడు ప్రార్థనా వాక్యం బాగా చేసుకునేవాడు. ఒకరోజు బల్బు కనిపెట్టాలి అనుకున్నాడు. బల్బు కనిపెట్టాలని చెప్పేసి స్టార్ట్ చేశాడు. 2774 సార్లు ఫెయిల్ అయ్యాడు. మళ్ళీ చెప్తానండి, 2774 సార్లు ఫెయిల్ అయ్యాడు బల్బును కనిపెట్టడంలో. అలాగైనా సరే ఏం బాధపడకుండా ఎలా ఉండగలిగాడు? కారణం వెనకాల ఎవరున్నారు? వాళ్ళ అమ్మగారు. లోకమంతా ఇంత గొప్పగా చేశాడని చెప్తారు కానీ దేవుడు చేశాడని చెప్తారు చెప్పరు వీళ్ళు. వాళ్ళ అమ్మగారు అలా చెప్పిన వెంటనే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన నిజంగా అలా 2774 సార్లు ఫెయిల్ అయినప్పటికీ చేయాలని చెప్పేసి మొత్తం మీద కనిపెట్టాడండి. ఆయన చివరిగా ఏం చెప్పాడంటే ఒక మాట చెప్పాడు, నాకు చాలా ఇష్టమైన మాట. ఆ మాట ఏంటంటే, దేవుడు నన్ను వెలిగించాడు, నేను ప్రపంచాన్ని వెలిగించాను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నన్ను వెలిగించాడు, నేను ప్రపంచాన్ని వెలిగించాను. అంత గొప్ప సైంటిస్టే బైబిల్ చదువుతుంటే, అంత గొప్ప సైంటిస్టే ప్రార్థన చేసుకుంటుంటే మనకేమైందండి? అంత గొప్ప దేవుణ్ణి పట్టుకున్నాడు, దేవుని చేతిలో ఉన్నాడు. దేవుడు ఏ స్థాయి తీసుకుని వచ్చాడు? ప్రపంచమే ఆయన వైపు చూస్తుంది. ఇంకో విషయం చెప్పిన, 1093 ప్రయోగాలు ఎన్నో, వస్తువులు ఎన్నో కనిపెట్టాడు ఆయన. అంతలా ప్రపంచంలో ఎవరు కనిపెట్టలేదంట. అన్ని హక్కులు పొందాడని చెప్తున్నారు. మరి ఎలా వచ్చేద్దండి అంత జ్ఞానం? కాబట్టి దేవుడు ఎవరంటే, నెంబర్ 1 ఆయన సృష్టికర్త. ఈయన బట్టి దేవుడు ఎవరంటే ఆయన వెలిగిచ్చేవాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, నువ్వు నడిపించి కనికరించి ఎన్నో మంచి విషయాలు తెలియజేస్తారు. అవును ప్రభువా, నీవు సృష్టికర్తవు, నన్ను వెలిగించువాడవు. నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. మమ్మల్ని నడిపించమని, బలపరచమని ఈరోజు ప్రభువా మమ్మల్ని బలపరిచినందుకు కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్.